ఒక ఆడబిడ్డ అయితే దివ్యాంగురాలు ఇల్లు కూడా లేకుండా అవస్థపడే పరిస్థితుంది. ఇలాంటప్పుడు మేము ఆ కుటుంబానికి సహాయం చేయగలుగుతాం. కానీ తెలివైన వాళ్ళు ఒక్కరుగా నుండి వాళ్ళకు అప్పుడప్పుడు గైడెన్స్ ఇస్తే కొంత ఆర్థిక సహాయం కానీ కొంత వాళ్ళు ఏం చేయాలనో సమయస్ఫూర్తిగా ఆలోచనలు ఇవ్వగలిగితే ఆ అమ్మాయి నిలదొక్కుంటే ఆ కుటుంబం పైకి వచ్చే అవకాశం వస్తుంది. నేను అందుకనే దీనికి ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నాను. ఇప్పటికే 1 లక్ష బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకున్నారు. దగ్గర ఒక 10,000 మంది మార్గదర్శులు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని ఒకటి కోరుతున్నాం, ఇది మీ బాధ్యత. సమాజం మనకు గౌరవం ఇచ్చింది, అవకాశాన్ని ఇచ్చింది. తిరిగి సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత మనకుంది. ఈరోజు మీరు చూస్తే బిల్ గేట్స్ ఉన్నాడు. కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రపంచంలోనే కోటీశ్వరుడు. డబ్బులు సంపాదించాడు. సంపాదించిన డబ్బుల్ని 99% తిరిగి సమాజానికి ఇచ్చేస్తున్నాడు. మొన్నే వేదాంత ఒక పెద్ద కంపెనీ 75% తిరిగి సమాజానికి ఇచ్చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ఈరోజు మన ముందర కనపడుస్తున్నాయి. కడాన మిగిలేది మీరు సమాజానికి ఏం మంచి చేశారో అదే శాశ్వతంగా మిగులుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. 10 లక్షల కోట్ల రూపాయల రాష్ట్రానికి అప్పులున్నాయి. మీ కష్టాలు బోలెడన్ని కష్టాలున్నాయి. ఒక పక్క అప్పులు తీర్చాలి, వడ్డీ కట్టాలి, సంపద సృష్టించాలి, కేంద్ర సహకారం తీసుకోవాలి, మళ్ళా మీ కష్టాలు తీర్చాలి. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడ చూశారు పోలవరం 5 ఏళ్లు పోలవరాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో మీరే చూశారు. ఆ రోజు నేను డయాఫామ్ వాల్ పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ పూర్తి చేసి ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా కావాలని కక్ష తీర్చుకునే విధంగా పోయి డయాఫామ్ వాల్ కూడా కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మళ్ళీ దాని మీద శ్రద్ధ పెట్టాం. భగవంతుడు మళ్ళీ నాకే అవకాశం ఇచ్చాడు దాన్ని పూర్తి చేసే అవకాశం. అందుకే శ్రద్ధ పెట్టాం. రామానాయుడు గారిని చాలా క్లియర్గా చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో 2027కి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పాను. ఆ దిశగా అడుగులేస్తున్నాం. విదేశ నిపుణులు కూడా పిలిపించాం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మామూలు ప్రాజెక్టు కాదు. ఓసారి ఉధృతంగా వరదలు వస్తాయి. దేశంలో ఎక్కడా రాని విధంగా 50 లక్షల క్యూసిక్స్ వరదొచ్చే ఏకైక ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు కానీ ప్రమాదంలో పడితే చాలా సమస్యలు వస్తాయి. డిసెంబర్కంతా డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. అత్యున్నతమైన ప్రపంచంలో ఉండే ఎక్స్పర్ట్స్ అంతా కూడా దీనికి సూపర్వైజ్ చేస్తున్నారు. ఆ రోజు మీరు చూస్తే 5 ఏళ్లు 4% పనులు పూర్తి చేసి నేను 1 సంవత్సరంలో 6% పూర్తి చేసి 2 ఏళ్లలో ఇప్పటికి 82% అయింది. 2 ఏళ్లలో ప్రాజెక్టుని పూర్తిగా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఇక్కడే మినిస్టర్ గారు ఉన్నారు, టూరిజం మినిస్టర్ గారు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎక్కువ మందికి ఉద్యోగాలు కావాలంటే, ఉపాధి కావాలంటే టూరిజానికి చాలా ప్రాధాన్యత ఉంది. నేనే ఆ రోజు గోదావరి పుష్కరాలు చేశాను. నా లెక్క ప్రకారం ఇప్పుడు 3వసారి పుష్కరాలు మళ్ళీ నేనే చేయబోతున్నాను. మొట్టమొదటిసారిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేశాను. 2వసారి మళ్ళీ మన రాష్ట్రంలో చేశాను.
ఇది మూడోసారి మళ్ళీ పుష్కరాలు వస్తున్నాయి. మన సాంప్రదాయం, ప్రకృతిని మనం ఆరాధించడం మన సాంప్రదాయం, నదుల్ని పూజించడం మన యొక్క సంస్కారం. అందుకే మొన్న మీరు చూస్తే గంగా ఏదైతే పుష్కరాలు వచ్చాయో, ఏ విధంగా కుంభమేళ వచ్చిందో చాలా బాగా చేశారు. అవన్నీ స్టడీ చేయమన్నాను. మంత్రులతో కమిటీ వేశాం. మీకు అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళీ ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాల్ని బ్రహ్మాండంగా నిర్వహించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. పనులు ప్రారంభమైనాయి. ఇటు కొవ్వూరు సైడ్ అయితే నాకు బాగా జ్ఞాపకం. అప్పుడు కొన్ని టెంపుల్స్ అన్నీ కట్టించింది నేనే కట్టించా. ఆ సైడ్ కూడా రాజమండ్రి అంతా కూడా ఘాట్లన్నీ నేనే కట్టించా. ఇప్పుడు రిపేర్ చేయడమే కాకుండా అదనపు బ్యూటిఫికేషన్ కూడా చేసి ఏం చేయాలనో అవన్నీ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన టూరిజంలో మొన్నే కేంద్ర మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బీజేపీ అధ్యక్షులు అందరూ కలిసి 95 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. తొందరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని ఏమేం చేయగలుగుతామో చేసి, ఎందుకంటే